ఇంటర్నెట్ ఎలా తయారైంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇంటర్నెట్ తయారీ అనేది ఇట్ ఈజ్ బిగ్ ప్రాసెస్. ఇదేంటంటే అనేక భాగాల కలయికలతో ఏర్పడుతుంది. లైక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ప్రోటోకాల్స్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సో ఇవన్నీ కలిపి మనకు ఇంటర్నెట్ అనేది రెడీ అవుతుంది. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ ఎలా తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్ ఈజ్ నెట్వర్క్ కనెక్షన్, సెకండ్ ARPANET, థర్డ్ వన్ ప్రోటోకాల్స్ నథింగ్ బట్ TCP అండ్ IP అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సర్వర్స్ అండ్ రూటర్స్, ఫిఫ్త్ వన్ డొమైన్ నేమ్ సిస్టమ్ అంటే DNS అంటాం. సిక్స్త్ వన్ ISP అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సెవెంత్ ఫైబర్ కేబుల్స్ అండ్ శాటిలైట్స్. సో ఈ 7 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ నెట్వర్క్ కనెక్టివిటీ. సో ఇదేంటంటే కాంబినేషన్ విత్ LAN అండ్ WAN. ఈ రెండు కాంబినేషన్లో మనకి ఇది ఒక స్మాల్ నెట్వర్క్గా రెడీ అవుతుంది. ఇది బెస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ఇంటర్నెట్. ఇదే ఫస్ట్ పునాది అని అంటాం. ARPANET అనేది 1916లో అమెరికాలో ప్రొటెక్షన్ అనే ఒక దీనిలో ఇది స్టార్ట్ చేశారు. సో ఇది మొట్టమొదటిగా మనకి పబ్లిక్ డేటా నెట్వర్క్. ఇప్పుడు అది మనకి ఇంటర్నెట్ అనే ఒక నేమ్తో మనకి ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది. సో ప్రోటోకాల్స్ అంటే ఇది 1980లో TCP IP అనేవి మనకి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అప్పుడు దీన్ని డెవలప్ చేశారు. ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని మనం కంప్యూటర్ ఒకదానికొకటి కమ్యూనికేషన్ అనేది షేర్ అవుతుంది. నెక్స్ట్ సర్వర్స్ అండ్ రూటర్స్. మనము వాటిలో ఎక్కడున్నా కానీ సర్వర్స్, రూటర్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డిఎన్ఎస్ అనేది ఏంటంటే మనం ప్రతిదీ IP అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోలేము కదా. సో దానికి బదులు మనం అడ్రస్ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది. గూగుల్ IP అడ్రస్ అంటే మనం ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోలేము. సో దాన్ని మనం www.google.com అని ఒక క్రోమ్ ఓపెన్ చేసి టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. లైక్ DNS అనేది ఆ విధంగా మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్నెట్ సర్వీస్ అండ్ ప్రొవైడర్ ISP. ఇదేంటంటే మనకు ప్రతి ఇంటికి అండ్ మొబైల్ ఇంటర్నెట్ వస్తుంది కదా. దీనికి ఏంటంటే మనకు ISP అని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని మనం ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ ఇప్పుడు జియో, ఎయిర్టెల్, BSNL అలాగా. నెక్స్ట్ కేబుల్స్ అండ్ శాటిలైట్స్. ఈ మధ్య ఏంటంటే మనకు కంట్రీస్ టు కంట్రీ అండ్ స్టేట్ టు స్టేట్. సో ఏంటంటే మనకి కేబుల్స్ అనేవి ఇవి చేస్తారు. కేబుల్స్ అనేవి మరి వేయడం వల్ల మనకు కమ్యూనికేషన్ అనేది ఈజీగా ఉంటుంది అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఈ విధంగా మనకు ఇంటర్నెట్ అనేది రెడీ అవుతుంది.